అల్టిమేట్గా 50% మించొద్దు. ఈ 42% కనుక అయితే ఆ శాతము 62% దాటుతుంది. సో కాబట్టి దీన్ని ఆనాడు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగా ఆ నేపథ్యంలో హైకోర్టు ముందుకు వస్తే హైకోర్టు ఈ జీవోను కొట్టేసే అవకాశం ఉంది అని అంటున్నారు. గతంలో కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్ళినా సుప్రీంకోర్టు కూడా గతంలో కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మనం అనుకుందాం ఎవరు కోర్టుకు వెళ్ళొద్దని, వెళ్ళకుండా ఉంటారా? అసలు వాడెవడో జీవోనే రాలేదు, అప్పుడే కోర్టుకు పోయిండు. కాకపోతే కోర్టు కొట్టేసింది. ఏమని కొట్టేసింది? ఏ ఆధారం లేకుండా ఏ బేసిస్లో నువ్వు ఈ పిటిషన్ వేసినావు అని అడిగితే పేపర్లలో వచ్చింది వేసినా అన్నాడు. ఎడాపెడా వాయించి పిటిషన్ డిస్మిస్ చేసింది కోర్టు, మొన్న హైకోర్టు. మళ్ళీ అదే వ్యక్తి ఇవాళ జీవో కాపీని పట్టుకొని మళ్ళీ పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది కదా. ఏం రానప్పుడే వేసినోడు వచ్చిన తర్వాత ఏడా? సో కాబట్టి ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు. కోర్టు ఏం చెప్తుంది అన్నది కూడా ఇక్కడ ప్రధానమైన అంశం. కోర్టుకు వెళ్ళడం ఖాయం, ఎవడో ఒకడు వెళ్తాడుగా, అది దాంట్లో డౌట్ లేదు. ఏం లేనప్పుడే వెళ్ళారు. సో కోర్టుకు వెళ్తే హైకోర్టు ఏం చెప్తుంది? హైకోర్టు మరి కొట్టేస్తుందా ఏమంటుంది? వాళ్ళు ఒకవేళ కొట్టేసినా కొట్టేయకపోయినా హైకోర్టులో వేసినోడు మళ్ళీ సుప్రీంకోర్టు దాకపోతాడు. ఒకవేళ కొట్టేస్తే ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, మళ్ళీ ఆడుంటుంది. అల్టిమేట్గా ఇవన్నీ హర్డిల్స్ లేకుండా ఉండాలి అని అంటే, అడ్డంకులు లేకుండా ఉండాలంటే ఒకటే ఒక పరిష్కారం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు మంచి పనే చేసింది. 2 బిల్లులు తీసుకొచ్చింది. విద్యా ఉద్యోగాల్లో 42%, లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్ సంబంధించిన 2 బిల్లులు ఆమోదించి గవర్నర్కి పంపితే గవర్నర్ రాష్ట్రపతికి పంపిణీ, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. అదేం చేయాలి? బిల్లులు 9th షెడ్యూల్లో పెట్టాలి.